ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఒక నిరంతర నిఘాలో ఉంటోంది. ఒకప్పుడు అభిమానం అంటే కేవలం ఫోటోలు దిగడం, ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం సెలబ్రిటీల ప్రైవసీని పాతర వేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జూమింగ్ కల్చర్ అనే ఒక వింత ధోరణి పెచ్చిమీరిపోతోంది. సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు లేదా పబ్లిక్ ప్లేస్లో కనిపించినప్పుడు కొందరు కెమెరామెన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. కేవలం క్లిక్ బైట్ థంబ్ నెయిల్స్ కోసం వారి శరీర భాగాలపై అసభ్యకరంగా జూమ్ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. ఈ ధోరణి సెలబ్రిటీలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఈ జూమ్ కల్చర్ ధోరణిపై కాంతార సినిమాతో గుర్తింపు పొందిన సప్తమి గౌడ కాస్త ఘాటుగానే గళం విప్పింది. తన పట్ల కొందరు కెమెరామెన్లు ప్రవర్తించిన తీరుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. సెలబ్రిటీలు ధరించే దుస్తులను లేదా వారి శరీర ఆకృతిని జూమ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదని ఆమె కుండబద్దలు కొట్టారు. ఈ పోరాటంలో ఆమె ఒంటరి కాదు. సప్తమి గౌడకు మద్దతుగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్లు రుక్మిణి వసంత్, ఆషికా రంగనాథ్ కూడా ముందుకు వచ్చారు. నో జూమ్ కల్చర్ అనే నినాదంతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన మా వ్యక్తిగత గౌరవాన్ని కాలరాయిద్దని వారు హెచ్చరిస్తున్నారు. షూటింగ్ లొకేషన్లలో కూడా తమ అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేయడం నేరమని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఈ వివాదం కేవలం కన్నడ పరిశ్రమకే పరిమితం కాలేదు. రీసెంట్గా బాలీవుడ్ నటి అయేషా ఖాన్ సైతం ఈ అంశంపై అత్యంత ఘాటుగా స్పందించారు. ఇటీవల జరిగిన ఒక భారీ ఈవెంట్లో పాల్గొన్న ఆమె అక్కడున్న కెమెరామెన్ల ప్రవర్తనను చూసి సహనం కోల్పోయారు. ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఫోటోలు తీయకండి, అసలు కెమెరా లెన్స్ను ఎక్కడ ఫోకస్ చేస్తున్నారో మీకు తెలుసా అంటూ ఆమె నేరుగానే ప్రశ్నించారు. గౌరవప్రదంగా ఫోటోలు తీసుకోవడంలో అభ్యంతరం లేదు, కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు యాంగిల్స్లో షూట్ చేయడం అసభ్యకరమని ఆమె మండిపడ్డారు. అయేషా ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపాయి. టెక్నాలజీ అందుబాటులో ఉంది కదా అని ఇతరుల ఆత్మగౌరవంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? సెలబ్రిటీలు గ్లామర్ ఫీల్డ్లో ఉన్నంత మాత్రాన వారి శరీరంలోని ప్రతి భాగాన్ని జూమ్ చేసి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఈ జూమింగ్ కల్చర్ అనేది కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. ఇది సాధారణ మహిళల భద్రతకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ను ప్రోత్సహించడం ఆపాలి. ఒక ఫోటోగ్రాఫర్ బాధ్యత సెలబ్రిటీని అందంగా చూపించడమే కానీ అసభ్యంగా ప్రదర్శించడం కాదు. మరి రానున్న రోజుల్లో ఈ నో జూమ్ కల్చర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.